అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ నేవీకి సంబంధించి ఆల్రెడీ జాబ్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చాలా మటుకు క్యాండిడేట్స్ అయితే అప్లై చేయలేదు. ఇంకా అప్లై చేయలేని వాళ్ళకి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఏ పోస్టులు ఉంటాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది క్లియర్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో వెంటనే ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఇండియన్ నేవీకి సంబంధించి ఆల్రెడీ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఆల్రెడీ చాలా డేస్ ముందే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ పోస్టులు చూసుకోవచ్చు. చార్జ్ మ్యాన్‌కి సంబంధించి, అలాగే చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ, అలాగే చార్జ్ మ్యాన్ మెకానిక్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్‌కి సంబంధించి మనకి పోస్టులు అయితే ఇచ్చారు. ఇందులో మనకి పే స్కేలే 35,400 నుంచి 1,12,400 అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి జనరల్ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పోస్ట్ మనకి చూసుకున్నట్టయితే మనకి డ్రాక్స్‌డమ్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన జనరల్ కేటగిరీకి సంబంధించి, ఎస్సీ కేటగిరీకి సంబంధించి మనకి ఇక్కడ పోస్టులు అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ పే స్కేల్ 4 ప్రకారం 25,500 మనకి స్టార్టింగ్ అనేది ఉంటుంది. 81,000 మనకి హైయెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఫైర్‌మెన్‌కి సంబంధించి కూడా మనకి ఇక్కడ పోస్టులు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి టోటల్‌గా వెస్టర్న్ నేవల్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, అది అలాగే సదరన్ నేవల్ కమాండ్ ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేసేసారు. జనరల్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్‌గా ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా టేబుల్ నంబర్ సి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ పే స్కేల్ చూసుకోవచ్చు. మనకి ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇక్కడ మనకి వెస్టర్న్ నేవల్ కమాండ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫైర్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి, ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ మనకి ట్రేడ్స్ మేట్‌కి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి పెస్ట్ కంట్రోలర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ కూడా మనకి జాబ్‌కి సంబంధించిన మనకు ప్రొవైడ్ చేసేసారు. మనకి వెస్టర్న్ నేవల్ కమాండ్, స సదరన్ నేవల్ కమాండ్ జనరల్ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని ఉన్నాయి, ఓబీసీలో ఎన్ని సీట్లు ఉన్నాయి క్లియర్‌గా మనకు ప్రొవైడ్ చేశారు. ఈడబ్ల్యూఎస్‌లో కూడా మనకి క్లియర్‌గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి స్టార్టింగ్ పే స్కేలే అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు 18,000 నుంచి హైయెస్ట్ 56,900 అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఇంకా మనకి కుకింగ్‌కి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా మనకి ఇక్కడ కూడా కొన్ని ఇక్కడ మనకి జనరల్ సెంట్రల్ సర్వీస్‌కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి ఇక్కడ మనకు క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా చార్జ్‌మెన్‌కి సంబంధించి పోస్టులు ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇది కూడా మీరు చెక్ చేసేసుకోండి. ఓకేనా? ఇంకా మనం నోటిఫికేషన్‌లో రిజర్వేషన్‌కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఏ పోస్ట్‌కి ఎన్ని ఏజ్ లిమిట్ ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు చార్జ్‌మెన్ ఆటోమేషన్ వర్క్‌షాప్ చూసుకున్నట్టే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి పెస్ట్ కంట్రోల్ 18-25, అలాగే ఫైర్‌మెన్ ఇక్కడ 18-27 ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇంకా నేమ్ ఆఫ్ ద పోస్ట్ చార్జ్‌మెన్ వర్క్‌షాప్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్‌లో ఇక్కడ పోస్ట్ నంబర్ ఏలో చూసుకున్నట్టయితే బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. లేదా ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా డిప్లొమా కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్ అనేది మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ చార్జ్‌మెన్ ఫ్యాక్టరీ అయితే మీకు ఇక్కడ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ చార్జ్‌మెన్ ఫ్యాక్టరీకి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చార్జ్‌మెన్ మెకానికల్‌కి సంబంధించి డిప్లొమా మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు కూడా ఇందులో ఎలిజిబులే. అండ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ అనేది ఉండాల్సి ఉంటుంది అనేది ప్రొవైడ్ చేసేసారు. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. బీఎస్సీ డిగ్రీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనకి ఫస్ట్ కాలమ్‌లో మెటీరియల్, మెటల్ ఇవి కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మెటల్, నాయిస్, వైబ్రేషన్ ఇవన్నీ కూడా మనకి కెమికల్ అనాలిసిస్ ఇక్కడ స్టడీ అండ్ అనాలిసిస్ ఈ పోస్ట్‌కి సంబంధించి. ఇంకా డ్రాఫ్ట్స్‌మెన్‌కి కన్‌స్ట్రక్షన్స్‌కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 2 ఇయర్స్‌కి సంబంధించి డ్రాఫ్ట్స్‌మెన్ మెంబర్‌షిప్ ఉండాలి. లేదా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫైర్‌మెన్‌కి సంబంధించి 12థ్ క్లాస్‌కి మీరు పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరు ఫైర్‌మెన్‌కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. లేదా ఎలిమెంటరీ ఆర్ బేసిక్స్ మీకు ఫైర్‌మెన్‌కి సంబంధించిన మీ కోర్స్ అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చెస్ట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, అలాగే మనకి ఇక్కడ మనకి ఐసెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఇంకా మనకి టెస్ట్‌కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇంకా ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి సంబంధించి కూడా 12థ్ పాస్ అయ్యి ఉంటే చాలు మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ హెవీ ప్రాసెస్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీ మీకు ఉండాల్సి ఉంటుంది. స్టాండర్డ్ మన ఇక్కడ మనకి చెస్ట్‌కి సంబంధించి కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది.
ఇంకా ట్రేడ్స్‌మెన్‌కి సంబంధించి కూడా మనకి ఇక్కడ 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా పెస్ట్ కంట్రోలర్ వర్క్‌కి సంబంధించి కూడా ఈక్వివలెంట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ ఎవరైతే ఉంటారో 10థ్ వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు. బేసిక్ మీకు హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది అనేది ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనకి జాబ్ ప్రొఫైల్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చార్జ్‌మెన్‌కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏంటి? చార్జ్‌మెన్‌కి ఫ్యాక్టరీ జాబ్ ప్రొఫైల్ ఏంటి? ఇక్కడ ఏంటి ఆ ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సైన్ అసిస్టెంట్ ఇక్కడ ఫైర్‌మెన్‌కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏంటి? అండ్ ఇక్కడ ట్రేడ్స్‌మెన్ ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేసేసారు. ఇది ఒక్కసారి మీరు చెక్ చేసేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. క్యాస్ట్ వైజ్ అనేది కూడా ఎగ్జామినేషన్ సిటీస్ అనేది కూడా మనకి అప్లికేషన్ అప్లై చేసుకున్నప్పుడే మీకు అక్కడ క్లియర్‌గా అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనేది సెంటర్స్ అనేది. అప్లికేషన్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ అనేది కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్, స్క్రీన్ ఆఫ్ ఎలిజిబిలిటీ అండ్ మీకు ఎగ్జామ్ అనేది కూడా మనకి సీబీటీ లాంగ్వేజ్‌లో ఉంటుంది కాబట్టి జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్‌నెస్ 25 మార్క్స్, క్వాలిటీ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్, డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది. టోటల్‌గా 100 మార్క్స్ అయితే మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్‌గా షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్‌గా మల్టిపుల్ చాయిస్ క్వెషనే ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్‌లో మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మీకు ఉంటుంది. సిలబస్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. దానికి సిలబస్ ఏంటి? ఇక్కడ మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ ఇక్కడ మన సిలబస్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు క్లియర్‌గా. ఓకేనా. నార్మలైజేషన్‌కి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మెయిన్ గమనించినట్టయితే గుర్తుపెట్టుకోండి క్లోజింగ్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు 2వ తారీఖునే లాస్ట్ డేటు. ఆగస్టు 2వ తారీఖునే లాస్ట్ డేటు. ఆల్రెడీ అప్లికేషన్ లాస్ట్‌కొచ్చేసింది కాబట్టి అగైన్ మీకు రివైజ్ చేస్తున్నాను. ఓకేనా. అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా మీరు అప్లై చేసేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఇక్కడ మీకు అప్లికేషన్‌కి సంబంధించి టోటల్‌గా మీకు ఏ విధంగా అన్నీ కూడా మీకు డీటెయిల్‌గా అక్కడే మీకు ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో, బేసిక్స్ మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఇండియన్ నేవీకి సంబంధించి లేటెస్ట్ జాబ్స్‌కి సంబంధించి ఇంకేమైనా మీకు వస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే షేర్ చేస్తాను. సో, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. సో, ఇంకా ఇండియన్ నేవీకి సంబంధించి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్న రిక్వైర్మెంట్ అన్ని కూడా మీరు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.